అధికార పార్టీ లీడర్లంటే 5 ఏళ్ళు వాళ్ళ హవా చిన్నగుండది. మంత్రులకైతే గడియ రీకం ఉండదు. ఎప్పుడు ఏదో మీటింగ్లతోని మస్తు ఉరుకులాడుతుంటారు సార్లు. అయితే ఎవళ్ళెంత బిజీగా ఉన్నా పార్టీ ఆఫీస్కు రావాలి, పబ్లిక్ను కార్యకర్తలను పట్టించుకోవాలి అని పార్టీ వాళ్ళు ఓ రూల్ పెట్టిర్రు. అందుకే సీఎం సారు తప్ప తత్మ మంత్రులంతా ఆ మాట మీద నిలబడ్డారు. ఇక చూడు ముచ్చటేందో. ఎన్ని పనులన్నా ఉండని ఏమన్నా చేసుకోండి. పబ్లిక్ను పార్టీ కార్యకర్తలను నారాజ్ చేయొద్దు అని పార్టీ పెద్ద మనుషులు, పిసిసి అధ్యక్షుడు మంత్రులందరికీ ముందుగానే చెప్పి పెట్టిండు. అందుకే ఇక ఇప్పటిదాకా తాపకో మంత్రి టైం దొరికినప్పుడల్లా పోయి గాంధీ భవన్లో కూకొని వచ్చిన వాళ్ళ ఆపది సాపతి అడిగి తెలుసుకున్నారు. ఇట్లనే ఈసారి రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పోయిండు. ముఖాముఖి కార్యం పెట్టిండు. కోమటిరెడ్డి సార్తోని కలిపి ఇప్పటిదాకా 11 మంది మంత్రులు నెత్తికోసారి ముఖాముఖి కార్యం పెట్టి వచ్చిన వాళ్ళ మంచి చెడు అరుచుకున్నారు. ఇగిదిట్లుంటే ముఖాముఖి కార్యానికి పోయిన కొంతమంది అక్షర చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు మోసం చేసిండని షికాయతు చేసిండ్రాట. ఎమ్మటే మంత్రి సారు డీజీపీ సారుకు ఫోన్ కొట్టి ఆయన కథ ఏంటిదో చూడుర్రి అన్నట్టు చెప్పిండాట. పేరాల శ్రీనివాసరావు దాదాపు 1000 కోట్ల పైన స్కామ్ చేసి ఇలా 2-3 వేల కోట్ల భూములు కేసీఆర్ దగ్గర బంధువు అని చెప్పి ఆ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చెప్పిండు. నేరుగా వాళ్ళ ముందనే డీజీపీ గారితో మాట్లాడి ఒక కమిటీ వేసి ఆస్తులన్నీ కూడా తీసుకొని యాక్షన్ పెట్టి ఈ బాధ్యతలు చెల్లించాలని వారికి డీజీపీ గారికి ఆదేశించాను. ఆగో గట్ల చేసిండాట. ఇక సందుల సందు పాత సర్కారు వాళ్ళ మీద గట్టిగానే బాణాలేసిండు మంత్రి సారు. నిన్న నల్గొండ పోయి ఆ బచ్చగాడు మాట్లాడి నన్ను ఛాలెంజ్ నేనెక్కడా, బచ్చ కేటీఆర్ ఎక్కడా, అయ్యే పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే అయినా బాబు, మా నాయన నాగలు పట్టి వ్యవసాయం చేసేది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పుణ్యమా, ఖర్గే పుణ్యమాని ఈరోజు 6 సార్లు గెలిచిన. నాకు ఛాలెంజ్ విసురుతావు. పోయి సిబిఐ ఈడీ కేసులలో కూర్చొని దర్యాప్తు సహకరించు. నువ్వు నాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు 30 ఏళ్ళ ఎప్పుడన్నా పేపర్లో పేరు వచ్చిందా? ఆయన అంటే టీఎఫ్ కట్టిందంట, తాగుబోతులు అడ్డా మారిందంట. కారు పార్టీ వాళ్ళు నల్గొండల రైతు ధర్నా చేసి ఛాలెంజ్లు ఇసిరిండ్రని ఇగో గిట్ల గరమైండు మంత్రి సారు. చిన్నోళ్ళు ఛాలెంజ్లు ఇసిరితే పట్టించుకోడట సారు. మాజీ సీఎం కేసీఆర్ సారు బయటికి రావాలి అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు మంత్రి సారు ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు కోపానికి వస్తున్నారు. 2 దిక్కుల వాళ్ళు మాటలతో ఎత్తెత్తి పోసుకుంటారు. నీ జీవిత కాలం సరిపోదు. నేను వేసిన ఫౌండేషన్ రాళ్ళు, నేను వేసిన ఇనాగ్రేషన్ రాళ్ళు చూడటానికి నీ జీవితకాలం కూడా సరిపోదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నువ్వు కానీ నీ ఎమ్మటున్న ఇంకా ఇతర మంత్రులు ఎవరైనా మీ ముఖాలెక్కి ఒక పక్క నియోజకవర్గంలో ఒక్క చూపిస్తారా మీరు చేసిన అభివృద్ధి? మీ సొంత నియోజకవర్గాలు ఏడిస్తే కదా మొదలు అభివృద్ధి. సిగ్గుండాల మాట్లాడడానికి. ఇక అలా అట్లుంటే ఇప్పటిదాకా ముఖాముఖి కార్యానికి ఒక్క ముఖ్యమంత్రి సారే పోలేదట. మంత్రులంతా అయిపోయినరు కాబట్టి ఆఖరికి ముఖ్యమంత్రి పోతాడు కావచ్చు అనుకుంటారు అందరూ.